ఇంత మునుపు మనం ఎప్పుడంటే అప్పుడు ఏదైనా కానీ ఇంట్లో ఎమర్జెన్సీ ఉన్నట్లయితే కనుక జస్ట్ ఫ్లైట్ టికెట్ కొనుక్కొని అదే విధంగా వెళ్ళిపోతూ ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు షేక్ అల్ ఫహద్ గారు చెబుతున్నటువంటి ప్రకారం కొత్త చట్టం అన్నది జూలై 1వ తారీఖు నుంచి అయితే అమల్లోకి అయితే రాబోతుంది. జూలై 1వ తారీఖు నుంచి ఎవరైనా సరే ఇక మీద మన భారతదేశానికే వెళ్ళాలి అనుకున్నట్లయితే కనుక కంపల్సరీగా కువైట్ యొక్క గవర్నమెంట్కి అయితే తెలపాలట. ఈ చట్టాన్ని రూపొందించడానికి ఇంకొక కారణం కూడా ఉంది. కొంతమంది గోల్డ్ లోన్స్, అదేవిధంగా కారు కొనుక్కున్నప్పుడు లోన్స్, ఇలా కొంతమంది తీసుకొని కంపెనీల్లో పనిచేసేటటువంటి పెద్ద పెద్ద జాబర్స్ తమ యొక్క దేశాలకైతే వెళ్ళిపోతూ ఉంటారు. తిరిగి రాకుండా వాళ్ళ యొక్క బకాయిలు అలాగే నిలిచిపోతూ ఉన్నాయి. రీసెంట్ గా చూసుకున్నా కూడా దాదాపుగా 4 లక్షల రియాలకు పైగానే బ్యాంకులకు అప్పు చేసి కొంతమంది తమ యొక్క దేశాలకు వెళ్ళిపోయి మళ్ళీ రిటర్న్ అయితే రాలేదట. అందుకని చెప్పేసి అసలు వీళ్ళు వెళ్లే ముందు వచ్చేసి వాళ్ళ యొక్క బయోడేటాలో ఏమైనా లోన్స్ తీసుకున్నారా, ఒకవేళ లోన్స్ తీసుకుంటే కన్నా ఎంత తీసుకున్నారు, ఇలా ప్రతి ఒక్కటి కూడా తెలుసుకోవడం కోసం అని చెప్పేసి ఈ కొత్త చట్టాన్ని అయితే రూపొందించారు. అయితే ఈ చట్టం వల్ల ఇళ్లలో పనిచేసేటటువంటి వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉందా అంటే, మీ ఇబ్బంది అంటే అంత ఏం లేదు.